హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. జాగిలాల భద్రతా వలయంలో మానుకోట. ఇక మీరు ఏ నేరం చేసినా అవి ఇట్టే పసిగట్టేస్తాయి. మహబూబాబాద్ జిల్లాకి 6 జాగిలాలతో కూడిన పెంపరైంది. ఇప్పుడు అంటే గతంలో మనం చూసుకున్నాం సినిమాలో కానీ బయట ఎక్కడైనా హత్య కానీ ఏమైనా జరిగిన నేపథ్యంలో కూడా జాగిలాల పాత్ర కూడా ముఖ్యంగా ఉంటుంది. ఇట్ ద సేమ్ టైం ఆ జాగిలాలు కూడా ఎంత శ్రమిస్తే వాటితో పాటు కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా నేరాన్ని పసిగట్టేందుకు కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ జాగిలాల పాత్ర మాత్రం కీలకమని చెప్పొచ్చు. మహబూబాబాద్లో అంటే నేరాలు కొంచెం పెరుగుతున్న నేపథ్యంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో సుమారు 4 జాగిలాలు మాత్రం ఉండేవని తెలుస్తుంది. ఇప్పటికీ భద్రతని ఇంకా కట్టుదిట్టంగా భద్రతని ఏర్పాటు చేసేందుకు ఎస్పీ శబరీష్ గారు కూడా మరో 2 డాగ్స్ మాత్రం తీసుకొచ్చారు. ఇంకా ఎవరు ఏ నేరం చేసినా కూడా అవి ఇట్టే పట్టేస్తాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి పోలీసులు మాత్రం మహబూబాబాద్ పట్టణ ప్రజలకు కానీ అంటే నేరస్తులకు కానీ హెచ్చరిస్తున్నారు. మీరు ఎక్కడ ఏ నేరం చేసినా కూడా ఇక మీ పని కథం, మా డాగ్స్ వచ్చేసి అని చెప్పేసి వాళ్ళకు ఒక పట్టణ ప్రజలకు కానీ మానుకోట జిల్లా ప్రజలకు కానీ ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మీరు ఏం చేసి తప్పించుకోలేరు మా జాగిలాల నుంచి అని చెప్పేసి. అయితే జాగిలాలకి అంటే డాగ్స్కి సంబంధించినటువంటి హ్యాండ్లర్కి మధ్య సంబంధం ఏమిటి అనేది అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు మనం చర్చించేందుకు ఏఆర్డిఎస్పీ శ్రీనివాస్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, ఏఆర్డిఎస్పీ మహబూబాబాద్లో వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ డాగ్స్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి స్నైఫర్ డాగ్ వేరియేషన్స్ 4 ఉన్నాయి, అలాగే నార్కోటిక్ డాగ్ ఒకటి ఉంది, మరొక బెల్జియం మానిషస్ అని ట్రాకర్ డాగ్ ఉంది. ఈ నేరాల నియంత్రణలో కానీ లేకపోతే మత్తు పదార్థాల రవాణాని నియంత్రించడంలో కానీ లేదా దొంగతనాలు జరిగినప్పుడు కానీ లేకపోతే మర్డర్స్ జరిగినప్పుడు క్రైమ్ సీన్లో ఈ యొక్క డాగ్స్ ప్రత్యేకమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. ఈ డాగ్స్ సహాయంతో మనం గణనీయంగా నేరాలను నియంత్రించడంలో పోలీస్ శాఖ ముందు ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు మనకి 4 డాగ్స్ ఉండేటివి, 2 స్నైఫర్ డాగ్స్, ఒక నార్కోటిక్, ఒక ట్రాకర్ ఉండేది. ఈ మధ్యనే 2 డాగ్స్ స్నైఫర్ డాగ్స్ ట్రైనింగ్ చేసి రావడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లని మా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ శబరీష్ సార్ ఐపీఎస్ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఇందాక మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఈ డాగ్స్కి సంబంధించి మాకు 6 డాగ్స్ ఓవరాల్గా మన జిల్లాలో 6 డాగ్స్ ఉన్నాయి. హ్యాండ్లర్స్ కూడా 6 మెంబర్స్ ఉన్నారు. ఈ డాగ్ సంబంధించి ఒక 6 months బేబీ పప్పీని తీసుకొని దాన్ని ఫిజికల్ ఫిట్నెస్ అలాగే హెల్త్ ఫిట్నెస్ అంతా వెరిఫై చేసి వెటర్నరీ డాక్టర్ సమక్షంలో తీసుకొని వాటిని మన హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అకాడమీ మొయినాబాద్లో ఉంది. అక్కడ సపరేట్గా డాగ్ హ్యాండ్లర్ని ఆ డాగ్ని తీసుకొని ఇద్దరికి కలిపి ఒక 8 months వరకు కోఆర్డినేషన్ కోసం అలాగే కంబైన్డ్ ఆర్డర్స్ ఇవ్వడం కోసం ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం శిక్షణ అనేది అక్కడ జరుగుతుంది. ట్రైనింగ్ అనంతరం కూడా అక్కడ డాగ్ పరేడ్, వాటికి అక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి ట్రైనింగ్ చేసిన డాగ్స్ కూడా టెస్టులు కండక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి డాగ్స్ కూడా బహుమతులు ఇచ్చేసి తదుపరి డ్యూటీ నిమిత్తం మన జిల్లాలకు అలర్ట్ చేస్తున్నారు. బెల్జియం మాలినియస్, ఈ డాగ్ పేరు వచ్చేసి బెల్జియం మాలిషియస్. ఇది ట్రాకర్ డాగ్. ఇది చాలా అగ్రెసివ్ డాగ్. వీటి యొక్క గ్రహణశక్తి అనేది మనిషికి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ సీన్ అయినా సరే, దొంగతనం జరిగినప్పుడు ఆడ దొంగలు చేసినటువంటి వాళ్ళ ప్రింట్ కానీ సెంట్ కానీ వాళ్ళు టచ్ చేసినటువంటి వస్తువులు కానీ వాళ్ళు వదిలినటువంటి చెప్పులు కానీ వాళ్ళ పాద ముద్రలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ డాగ్ మనం కనుక దానికి సెంట్ ఇచ్చేసి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ట్రాకర్ డాగ్ వెళ్ళేసి పట్టుకుంటుంది. ఈ విషయంలో ఎన్నో ఈ జిల్లాలో మనము దాదాపుగా ఒక 5 నుంచి 6 కేసులు ఈ డాగ్ మనకి సహాయం చేయడం అనేది చూసాం ఇక్కడ. అది నిజంగా హ్యాట్స్ టు అవర్ డాగ్స్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇది నార్కోటిక్ డాగ్. ఇది నార్కోటిక్ డాగ్స్ అంటే లైక్ కొకైన్ కావచ్చు, లేకపోతే హెరాయిన్ కావచ్చు, మ్యారిజోనా, లేకపోతే గంజాయి. మనకందరికీ తెలిసిందే మన జిల్లాలో గంజాయి రవాణా, గంజాయి వాడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యనే ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో, డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ICCCలో ఒక చక్కటి మీటింగ్ కండక్ట్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి అకాడమిక్ సంబంధించిన కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్, అలాగే బస్ స్టాండ్స్, పాన్ షాప్స్ నియర్ స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి అలాగే సస్పెక్టెడ్ ఏరియాస్ని ఎవ్రీడే మా ఎస్పీ గారి ఆదేశాల మనకు మా టీం వెళ్ళి ఆడ చెక్ చేయడము, దాని ద్వారా కొంచెం అవేర్నెస్ అనేది ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఈ చర్యలు దోహదపడుతున్నాయి. నేరాల నియంత్రణకి ఈ డాగ్స్ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది సార్?
100% మనం మనుషులము, మన మేధాశక్తి ఎంత అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నా మనకి ఫిజికల్ ఎవిడెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్లో జరిగిన క్రైమ్ సీన్ ఏదైతే ఉందో వాటికి కనుక మనము చూపించి ఒక సస్పీషియస్ పర్సన్ కానీ, సస్పీషియస్ ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే దొంగతనం చేసిన వ్యక్తులను కానీ, లేకపోతే మర్డర్ చేసి పారిపోయినటువంటి వ్యక్తులను కానీ, డెకాయిటీ పర్సన్స్ని కానీ మనము తెలిసిన వెంటనే ఒక గంటలో వాళ్ళని పట్టుకోవడానికి ఒక డాగ్స్ అనేటివి ప్రముఖ పాత్రను పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మామూలుగా కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదంటారు కదా అని మనకు ఒక సామెత ఉంది. మన ఇంట్లో పెంచుకునే డాగ్స్కి ఈ డాగ్స్కి కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ అసలు? అబ్సల్యూట్లీ మనము అవి ఓన్లీ స్ట్రీట్ డాగ్స్, అవి అంత వెల్ ట్రైన్డ్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి డాగ్స్ ఏవైతే 3 వేరియంట్స్ ఇందాక చెప్పాను, నార్కోటిక్ డాగ్ కావచ్చు, లేకపోతే ట్రాకర్ డాగ్స్ కావచ్చు, లేదా స్నైఫర్ డాగ్స్ కావచ్చు, వాటికి ఒక ప్లానింగ్ ప్రకారం శిక్షణ అనేది ఇస్తాము. మోస్ట్ ఒబీడియన్స్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది తన యొక్క హ్యాండ్లర్ తనకి ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డాగ్ ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. దాని యొక్క సర్వశక్తులు పెట్టేసి అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా పనిచేయడానికి, అంటే 24 గంటల్లో ఏ టైంలో అయినా సరే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రీచ్ అయ్యి ఆ క్రైమ్ సీన్లో మనం రీచ్ అయినట్లయితే మంచి 100% రిజల్ట్ ఇవ్వడంలో ఈ డాగ్స్ ముందే ఉంటాయని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మానుకోట జిల్లా ప్రజలకి మనకి 6 జాగ్రత్తలు వచ్చాయి కదా, మరి వాళ్ళకి నేరస్తులకి గుండెల్లో రైలు పరిగెత్తికి డాగ్స్కి హెచ్చరిక ఏం చెప్తుంది? అబ్సల్యూట్లీ ట్రూ అండి. ఇవి డాగ్స్ పేరు చెప్తేనే మనం మామూలుగానే ఇంటి ముందు బోర్డు చూసి బివేర్ ఆఫ్ డాగ్ అనేది చూసే మనం సగం బెదురుతాము. కానీ నిజంగా ఈరోజు మా మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి 6 డాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. నేరాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నేరం చేయాలి అంటే పోలీసులే కాదు, పోలీసులకు సపోర్టు, టెక్నికల్ సపోర్ట్ ఉన్నా కూడా ఈ మనుషుల కంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి డాగ్స్ ఉన్నాయని మేము చెప్తున్నాము. ఎవరైనా నేరం చేయాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ డాగ్స్ వలనని కూడా చెప్పవచ్చు మనం. ఉత్తరకైతే విన్నారు కదా, ఇక్కడ ఉన్న జాగిలాల పేరు చెప్తేనే నేరస్తులకి లావులు దడిసిపోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ARDSP శ్రీనివాసులు చెప్తున్నారు. ఇక నేరస్తులు మాత్రం క్రైమ్ సీన్ మీరు తప్పించుకోలేరు, పసికట్టేస్తాయి, జాగ్రత్తగాని ఖబర్దారని కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తరకైతే చూస్తూ అంటే వీటితో పాటు వీళ్ళ హ్యాంగ్లర్ కూడా వాటితో చాలా బాండింగ్ ఏర్పడుతుంది. ఒక 6-3 నెలల చిన్న బేబీని తీసుకొచ్చి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. వాళ్ళ బాండింగ్ చాలా గట్టిగా ఉందని చెప్తున్నారు. తను ఓకే అని చెప్తేనే దానికి ఆ క్రైమ్ సీన్కి వెళ్ళి తన డ్యూటీ తను చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు చూడొచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా అవి ఎంత అలర్ట్గా ఉండేవారు. వాళ్ళు ఓకే అని డ్యూటీ ఓవర్ అయిపోయిందని చెప్పినంత మాత్రాన మళ్ళీ అవి ఆగిపోతాయి. అవి పసిగట్ట రెడీగా ఉంది సార్. సార్ ఈ డాగ్ స్పెషల్ ఏంటి సార్ అసలు? ఇందాక మనం చెప్పినట్టు మన దగ్గర ఎక్స్ప్లోజివ్స్ డాగ్స్ 4 ఉన్నాయి. 2 పాత డాగ్స్ ఉన్నాయి. కొత్తగా ఈ మధ్యనే ట్రైనింగ్ అయ్యి వచ్చింది. ఒక 1 month వరకు 2 డాగ్స్ రావడం జరిగింది. ఇవి లో ఎక్స్ప్లోజివ్స్ కానీ హై ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు, పట్టుకోవడంలో వీటి యొక్క శక్తి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన జెలటిన్ స్టిక్స్ కానీ లేకపోతే డిటోనేటర్స్ పట్టుకోవడంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఉంది. ఈ స్నిఫర్ డాగ్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఫర్ ఎక్స్ప్లోజివ్ డిటెక్టివ్ డాగ్స్ కింద చెప్పవచ్చు. ఎక్కడైనా సరే మనకి థ్రెట్ కాల్స్ వస్తుంటే ఆ థ్రెట్ కాల్స్ వచ్చిన మరుక్షణమే మన దగ్గర ఉన్న డాగ్స్ మూవ్ చేయడము, ఆ సస్పీషియస్ ఏరియాస్ లైక్ బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే బ్యాగేజ్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్, బిల్డింగ్స్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఎక్కడైనా సరే ఏదైనా థ్రెట్ కాల్ వచ్చిన మరుక్షణము ఈ డాగ్స్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాని అంతా క్షుణ్ణంగా సెర్చ్ చేయడము, ఆ సెర్చ్ చేసే క్రమంలో ఏ సస్పీషియస్ ఉన్నా కూడా ఈ డాగ్స్ పట్టుకుంటాయి. ఏమీ లేకపోతే మనము హాయిగా గుండెల మీద ఉండవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఈ డాగ్స్ అక్కడ పట్టుకోవడం వలన దానికి తోడు మా బీడీ టీం కూడా ఉంటుంది. బీడీ ఎక్విప్మెంట్, ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడంలో ఒకవైపు డాగ్స్, ఒకవైపు బీడీ టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనము ఎలాంటి ఇష్యూస్ జిల్లా ప్రజలు మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అబ్సల్యూట్లీ ట్రూ వర్డ్స్. మానుకోట ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, లేదా దిశానిర్దేశం కావచ్చు, వారు ప్రజల పట్ల చూపుతున్నటువంటి ప్రేమ, వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ అనేది ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఘోరాలు నేరాలు జరగకుండా మనము ముందుండాలి అంటే ఇటు డాగ్స్ యొక్క సపోర్టు, ఇటు టెక్నికల్ టీమ్ సపోర్టు, మా యొక్క పోలీసు సపోర్ట్ అనేది ఉంటే అక్కడ ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉంటారని మనము ఆశించవచ్చు. మొత్తానికైతే డాగ్స్ గురించి ఒకసారి మీకు చూపెట్టబోతున్నా. ఇక్కడ
వాటికి సంబంధించిన ఒక స్పెషల్ రూమ్స్ కూడా వాళ్ళకి కట్టారు. వాళ్ళకి ప్రతి ఒక్క రూమ్కి మొత్తం 6 రూములు ఉన్నాయి. ఆ రూమ్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డాగ్ పెట్టారు. వాటికి విత్ కూలర్లతో కూడా 24 గంటలు వారికి సంబంధించినటువంటి ఆహార విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, ఇతరత ఏదైనా వాళ్ళు శ్రద్ధగా వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన హ్యాంగర్ పర్యవేక్షణలో నడుస్తుందని చెప్తున్నారు. ఉత్తరకైతే మానుకొండ పట్టణ ప్రజలు మొత్తం హ్యాపీగా ఉండండి. ఇకపై మనకి జాగిలాలు వచ్చేసాయి. ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళని పసిగట్టేందుకు ఇవి జాగ్రత్తగా రెడీ అయి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మానుకొండ నిరసనకైతే వీళ్ళు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది.